దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో ఈలాగు లిఖింపబడి ఉంటుంది. చూడండి, ఈ సందర్భాన్ని అనేక సందర్భాల్లో మనము అనేక సంఘాలలో కానీ మనం ఫాలో అవుతున్నటువంటి దైవదాసుల దగ్గర నుండి కానీ విని ఉంటాం. కానీ ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు ఎంత క్లియర్గా ఆ సందర్భాన్ని లిఖించారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఓ సమరయ స్త్రీతో చేస్తున్నటువంటి సంభాషణ, ఆమె జీవితంలో చేసినటువంటి కార్యం నిమిత్తమై ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో లిఖింపబడింది. ఇక్కడ 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే. ఆ జీవ జలములు ఎలాగు నాకు దొరుకును? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మాన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక క్వశ్చన్ అడుగుతుంది. అయ్యా, ఈ బావి చాలా లోతైనది, నీవు చూస్తే నిత్య జీవ జలపు ఊటలను ఇస్తావు అన్నటువంటి మాటను చెప్తున్నావు. ఆ నీళ్లు నేను పొందుకోవాలి అని అంటే నేనేం చేయాలి? ఆ నీళ్లు నాకు ఎలా దొరుకుతాయి అన్నటువంటి మాటని ఆమె అడుగుతూ, వాళ్ళ కుమారులు ఈ బావిలో నీళ్లు తాగి, ఇదిగో మా పశువులు మా బిడ్డలు కూడా ఈ దినాన తాగడానికి ఈ బావిని మాకు అనుగ్రహించినటువంటి మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్నటువంటి క్వశ్చన్ యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సమరయ స్త్రీ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఓ మాట అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. అంటే ఈ బావిలో నీళ్ళు ఏదైతే చదువుకుని వెళ్తున్నావో ఆ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నాడని అంటే, ఆమె జీవితంలో ఆమె దప్పికొని ఉంది అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గమనించారు. ఆమె దప్పికను తీర్చడానికి, ఆమెకి నిత్య జీవం అనుగ్రహించడానికి, ఆమె చేదైనటువంటి పరిస్థితుల నుండి ఆమె బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన నెగ్గాడు. ఆమె జీవితాన్ని మార్చడానికి ఆయన ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు అన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన నీ జీవితాన్ని, నీ దప్పికని తీర్చడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ దప్పిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. దాన్ని తీరుస్తూ నిన్ను నిత్య జీవమునకై సిద్ధపాటు చేయబోతున్నాడు. సమరయ స్త్రీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె జీవితంలో ఒక చేదైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీగా ఆమె ఉంది. ఇదిగో ఆమెకు 5 పెనిమిటులు ఉండేవి అని యేసుక్రీస్తు ప్రభువారు కుండ బద్దలు కొట్టినట్టుగా ఆమెతో చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విషయం తెలిసినప్పుడు, ఆ ఊర్లో ఉన్నటువంటి జనం ఆమెను ఎంత తప్పుగా అనుకుంటారో, 5 మంది పురుషులను పెళ్లి చేసుకున్నటువంటి ఈ స్త్రీ ఒక మంచిదేనా అన్నటువంటి మాటని, ఆ బురదను ఆమె మీద ఎంత జల్లుంటారో, ఆమె దైనందినటువంటి జీవితాన్ని కనుక గమనించుకున్నట్లయితే, ఆమె ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చి ఆ బావిలో నీళ్లు చేతుకుని మరలా ఊళ్ళోకి వెళ్ళాలి. కానీ
ఈ మార్గ మధ్యము గుండా వెళ్తున్నప్పుడు ఎంతమంది ఎగతాళి చేస్తుంటారో, ఎంతమంది ఆమెని ఒక విచిత్రమైనటువంటి చూపుతో, ఇబ్బంది పెట్టేటువంటి చూపులతో, మాటలతో ఆమెని గాయపరుచుంటారో, వాటినన్నిటినీ గ్రహించినటువంటి యేసయ్య తిరిగి ఆమెను ఏమనలేదు, కానీ ఆమె జీవితాన్ని మార్చడానికి, ఇదిగో ఆమె స్థితిని మార్చడానికి, ఆమె పరిస్థితిని మార్చడానికి ఆమెకు ఒక నిత్య జీవపు నీళ్లను అనుగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాడు. యేసయ్య ఆమె చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపించట్లేదండి. ఇక్కడ ఆమె దాహమును తీరుస్తున్నాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ చేదైన అనుభవాల్ని మారుస్తున్నాడు. ఆ సమరయ స్త్రీ ఒక సాక్ష్యముగా మారింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను సందర్శించినప్పుడు ఆమె జీవితం మార్చబడింది. ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ ప్రియ క్రైస్తవ విశ్వాసి, దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు చేసినటువంటి పొరపాట్లని ఎత్తి చూపించేవాడు కాదు నాన్న యేసయ్య. నీవు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు గాయపడిన నీ హృదయాన్ని, కంచెలతో నిండి ఉన్నటువంటి నీ జీవితాన్ని బాగు చేసి, నీ దాహమును తీర్చి నిన్ను నిత్య జీవానికై సిద్ధపరుస్తాడు. ఈ దినాన్ని నీ దాహం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీరుస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఆత్మీయ సంబంధమైనటువంటి దాహము కలిగి ఉన్నట్లయితే నీవు అభివృద్ధి స్థితులకు అతి త్వరగా వస్తావు. ఇహలోక సంబంధమైనటువంటి దాహం అయితే గుర్తుపెట్టుకో, అది ఏదో ఒక దినాన నీ జీవితాన్ని కబళిస్తుంది, నిన్ను నాశనానికి అప్పచెప్తుంది. ఇహలోక సంబంధమైనటువంటి సంతోషం, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని నీకు అనుగ్రహించవచ్చు, తాత్కాలికమైనటువంటి మనశ్శాంతిని నీకు అనుగ్రహించవచ్చు. కానీ సమరయ స్త్రీకి ఏ నిత్య జీవమైనటువంటి మనశ్శాంతిని, ఇదిగో ఆమెలో ఊరెడు నీటి బుగ్గగా నిత్య జీవపు ఆ సిద్ధపాటుని ఏదైతే దేవుడు అనుగ్రహించాడో, ఈ దినాన నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు దాన్ని అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమరయ స్త్రీ తప్పును ఎత్తి చూపించలేదు మన దేవుడు. సమరయ స్త్రీ జీవితాన్ని, ఇదిగో ఆయన ఏంది చిందరవందర అయిపోయినటువంటి ఆమె జీవితాన్ని ఇంకా చిందరవందర చేయలేదు. ఆమెను సూటిపోటి ప్రశ్నలతో గాయపరచలేదు. ఆమె హృదయానికి నెమ్మదిని అనుగ్రహించాడు. ఆమె జీవితానికి వెలుగును అనుగ్రహించాడు. ఆమె జీవితంలో కలిగినటువంటి దప్పికను తీర్చాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటి అనేక సందర్భాల నుండి, అనేక పరిస్థితుల నుండి దేవుడికి ఈ దినాన్ని విడుదలను అనుగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దప్పికను తీర్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవునితో సాంగత్యం చేయడానికి నీకు ఇష్టం లేదేమో, కానీ నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఇచ్చేటువంటి నీళ్ళని త్రాగడానికి మనం సిద్ధపడిన ఎడలా, ఆయన ఇచ్చేటువంటి నీళ్ళని పొందుకోవడానికి మనం సిద్ధపడిన ఎడలా మనకు నిత్య జీవమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తప్పుడు నిర్ణయాలు ఎంచుకొని తప్పటి మార్గంలో బ్రతకడానికి ఇష్టపడద్దు. దేవుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా నీకు మేలుని అనుగ్రహిస్తాడు, కానీ నీకు కీడు చేసేవాడు ఎప్పుడూ దేవుడు కాదు. దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ కూడా కీడు చేయాలని తలపెట్టడు. నీ జీవితంలో కీళ్ళు ఎక్కువ వస్తున్నాయి అంటే, నీ జీవితంలో చేదును ఎక్కువ అనుభవిస్తున్నావు అంటే, దానిని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కానీ నీవు చేసుకున్న పొరపాట్లను కూడా దేవుడు నీకు బ్లెస్సింగ్గా మారుస్తాడు. కానీ నీవు ఆయన దగ్గరికి రావడానికి సిద్ధపడినప్పుడు, ఆయన ఇచ్చి నీళ్లు త్రాగడానికి సిద్ధపడినప్పుడు, ఖచ్చితంగా నీ విధేయత చూపించేటువంటి స్వభావాన్ని దేవుడు గ్రహించి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితిలో నలిగిపోయి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఓ ముళ్ళ కంచెలాగా నీ జీవితం నేను కబళిచ్చేస్తుందేమో, ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, దాహమునకు నీళ్ళకై ఎలాగైతే ప్రయాసపడతాడో మనిషి దాహంతో ఉన్నప్పుడు, నీవు కూడా ఆ రకమైనటువంటి దాహంతో నిండుకుని ఉన్నావేమో. ఇంకెప్పుడు నా జీవితంలో మేలును చూస్తాను, ఆశీర్వాదాన్ని చూస్తాను, నేను నా కుటుంబంలో సంతోషాన్ని చూస్తాను, ఇదిగో నా బిడ్డలు కలిసి ఉండడాన్ని చూస్తాను, లేదా నా భర్త నా దగ్గరికి తిరిగి రావడం చూస్తాను, నా భార్య నా దగ్గరికి తిరిగి రావడం చూస్తాను, నాకెప్పుడు బ్లెస్సింగ్ ఉంది,
అని ఎదురు చూస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి నిన్ను సందర్శిస్తున్నాడు. నిన్ను అలా తాకుతున్నాడు. ఈ దినాన నీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా దిగిపోబోతుంది. ప్రియ సహోదరి, ఏడ్చి అలసిపోయినావేమో, విసిగిపోయినావేమో, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చి గొప్ప చేయడానికి ఇష్టపడుతుండగా ఆయనిచ్చు నీళ్లు త్రాగడానికి మనం సిద్ధపడిన ఎడల మన జీవితాల్లో ఇంక మనం ఎప్పుడు తప్పికొనం. ఆయనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై మనలో ఊరేడి నీటి బుగ్గుగా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో ఎలాగైతే చెప్పాడో, ఇదిగో మన జీవితంలో కూడా దేవుడు అదే రకమైనటువంటి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి లోబడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపను పొందుకోవడానికి ముందడుగులు వేద్దాం. రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి స్థితిలో నుండి ప్రభానైనా దప్పిక కలిగినటువంటి స్థితిలో నుండి బిడ్డల్ని బయటికి తీసుకురాబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు. చేదైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తూ ప్రభా, జీవితంలో ఏ రకమైనటువంటి మేలు చూడలేనటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ నీవు ఆదరించమని, ఓదార్చమని, ఆ స్థితిలో నుండి బిడ్డల్ని అభివృద్ధి స్థితిలోకి తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డలు, ఇదిగో మా శ్రోతలు ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో ప్రభావాన్ని ఆ కష్టంలో నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన బిడ్డలు ప్రయాణ మార్గంలో ఉన్నట్లయితే సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దినమే బిడ్డలకి జన్మదినము, వివాహ దినము, బ్యాప్టిజం డేస్ అయితే ప్రభానైనా ఆ బిడ్డల తలల మీదకి నూతన సంవత్సరములు దయా కిరీటముకు నీవు అనుగ్రహించిన రీతిని బట్టి ఇంకనూ ఆ బిడ్డలు ప్రభాని అభివృద్ధి స్థితిలోకి వచ్చేలాగా బిడ్డలకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినమైతే ప్రభాన వారి దాంపత్య జీవితాన్ని ప్రభాని అభివృద్ధి స్థితిలోకి తీసుకురండి. వారిరువురు కలిసి, భార్యాభర్తలు ఇరువురు కలిసి అయా నీ రాజ్యాన్ని కట్టేవారుగా, నీ కోసం నిలబడేవారిగా, ఆ దాంపత్యంలో ఎల్లప్పుడూ ప్రేమ అనురాగాలు ఉండులాగిన ప్రభానైనా ఆ కుటుంబాన్ని ప్రభానైనా ఆ దంపతులు ఇరువురిని ప్రభాని జ్ఞాపకం చేసుకోండి. అయ్యానైనా బాప్టిజం డేస్ అయితే బిడ్డల తలల మీదకి నీ పరిశుద్ధ ఆత్మ తైలాభిషేకాన్ని ప్రభలను కుమ్మరించి బిడ్డల్ని గొప్పవారిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. మరి విడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి కష్టపడును గాక. ప్రభానైనా అన్యాయముగా కోర్టు కేసును ప్రభానైనా న్యాయ తీర్పు నిమిత్తమై తిరుగుతూ అన్యాయపు తీర్పు నిమిత్తమై ప్రభానైనా ఇదిగో శిక్షణ అనుభవిస్తున్నటువంటి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. న్యాయమైనటువంటి సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితులు, అప్పుల బాధల్లో భయంకరమైనటువంటి తీరని ప్రభానైనా అనారోగ్య పరిస్థితులు, తిరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకు ఉపశమనాన్ని అనుగ్రహించండి. అప్పుల నుండి ప్రభావాన్ని విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలై గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాలకై ప్రభావైన పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలకి నీ జ్ఞానాన్ని అనుగ్రహించి ఉత్తీర్ణమైనటువంటి మార్కులతో పాస్ అవ్వగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ప్రభావైన చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు అనేక మందులు ఉన్నారు. ప్రభావైన బిడ్డలకి నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. అది ఏ రకమైనటువంటి పరీక్షను బిడ్డలు ఉత్తీర్ణమైనటువంటి స్థాయిలో మార్కులు పొందుకుని ఘనమైనటువంటి స్థితిలో నిలబడుదురుగాక. మరి అదే రకంగా ప్రభావైన ఎంతమంది బిడ్డలైతే క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రభావ వాక్యాన్ని వింటూ అనేక మందితో షేర్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడదుగాక. శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా నీ దిన దీవెలతో బిడ్డలు నింపి నడిపించమని, సాటి అయినటువంటి సహాయం అనుగ్రహించి వారి దాహమునకై ప్రభావాన్ని నీవు నీళ్ళిచ్చి నిత్య జీవమునకై వారిని సిద్ధపరచబోతున్నావు అన్నటువంటి వాగ్దానాన్ని ఆ బిడ్డల జీవితంలో నెరవేర్చమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.